ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మా ఒక్కొక్కరితో మాట్లాడమని వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయం అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 111వ కీర్తన 7వ వచనము నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందుల భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. మనము చదివిన వాక్య భాగంలో దేవుని యొక్క చేతి పనులు విస్తారముగా ఉన్నవి. అవి నీతి మార్గములో మనల్ని నడిపించేవిగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మనకు విమోచన కార్యములు, మనల్ని విడుదల చేసేదానికి, మన యొక్క బంధకములో నుండి విడిపించే కార్యములు ఆయన యొద్ద నుండి బయలుదేరుచున్నాయని కీర్తనాకారుడు రాయటం చూడగలము. అదే సమయములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానమునకు మూలమై ఉన్నది. అనగా దేవుడు చేసే కార్యములన్నీ ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఆయనను నమ్మకముగా సేవించాలని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన యొక్క పనులు అనగా ఆయన చేసిన కార్యములు మన జీవితములో ఎంతో ఆశీర్వాదకరమైనది. అవి మన యొక్క అవసరతలను తీర్చేవిగా, బలహీనముగా ఉన్న మనలను బలపరిచేవిగా, కృంగిన వారిని లేవనెత్తే కార్యములుగా, దేవుని యొక్క కృపకు దూరమైన వారిని దేవునికి సమీపముగా తీసుకొచ్చేదానికి ఆయన సహాయము చేసేవాడిగా ఉన్నాడు. అయితే నీ జీవితములో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కార్యములను సంపాదించుకోవాలి. నీవు జ్ఞానముతో ఆయన యందు నడుచుకోవాలి. నీ జీవితంలో ఆశీర్వాదమును సంపాదించుకోవాలి. నీ ఉన్న స్థలములో ఇతరులకు సాక్షిగా ఉండాలంటే 10వ వచనం చెప్పిన రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటారో వారికి ఆయన యొక్క కృప అనుగ్రహించబడుచున్నది. అది ఏమిటంటే దేవుని యొక్క జ్ఞానమును సంపూర్ణముగా మనము అనుభవించేదానికి, ఆయన యొక్క జ్ఞానమును పొందిన వారిగా, ఆయన చూపించే మార్గములో నడిచేవారిగా ఉండుటకు ప్రభు మనకు సహాయము చేయాలని ఆశిస్తాడు. అందుకే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వైపు చూసి నడిచేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన యందు నమ్మిక కలిగిన వారికి, ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నవారు ఎలాగూ నడుచుకోవాలనో ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితమును ఆయన సరైన మార్గములో నడిచేదానికి సహాయము చేస్తూ వారిని స్థిరపరుస్తూ ఉన్నాడు. సొలొమోను మహారాజుకు జ్ఞానము కొదువైనదని గ్రహించుకొని ఆయన దేవుని దగ్గర అడిగినప్పుడు అది సంపూర్ణముగా అనుగ్రహించబడింది. గిద్యోను యుద్ధమునకు వెళ్ళినప్పుడు నేను ఎలాగు వెళ్ళాలి, నేను పిరికివాడను అనే అనేకమైన ప్రశ్నలు ఆయన జీవితములో ఉన్నప్పటికీ ప్రభు ఆయనకు సహాయము చేసి జ్ఞానం ఇచ్చి యుద్ధమును ఎలాగూ జయించాలో నేర్పించినాడు. ఆ ప్రభువే నీకు నాకు ప్రభువై ఉన్నాడని గ్రహించుకొని మనలను ఆయన నడిపించేదానికి, మనలను ఆయన బాగు చేసేదానికి ఆశ కలిగి ఉన్నాడని గ్రహించుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటకు ప్రయత్నించాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము నీవు కలిగి ఉన్న ఎడల నీవు దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడతావు. దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడిన మోషే ఇశ్రాయేలీలను
ఐగుప్తు నుండి కానానుకు సమీపం వరకు తీసుకొని వెళ్ళగలిగినాడు. దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్న యెహోషువ వారిని కానానులోకి తీసుకొని వెళ్ళి వారి యొక్క స్థానములో స్థిరపరచడానికి కారణముగా మార్చబడ్డాడు. అదే జ్ఞానమును, అదే కృపను, ఆ ప్రేమను నీవు కలిగి ఉండాలని ఆశించినట్లయితే ఈ ఉదయకాల సమయమున దేవుని వైపు చూడటానికి నేర్చుకో. ఆయన యందు విశ్వాసము కలిగి ఉండు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన జ్ఞానము, ఆయన యొక్క కృప సంపూర్ణముగా అనుగ్రహించబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. దేవా, నీ యందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానమునకు మూలమై ఉన్న తండ్రి. దేవా, మా జ్ఞానాధారము నీవే అని గ్రహించుకొని నీ వైపు చూటకు, నీ యొక్క మార్గంలో నడుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.